మరొక వీడియో ఏంటంటే ఇది అక్కడ బీస్ అన్ని స్వామ్ అయినాయి. ఆ స్వామ్ అయిన బీస్ని మళ్ళీ పెట్టెలోకి తీసుకురావడానికి తను ఒక ఖాళీ పెట్టె తీసుకెళ్తుంది. చూడొచ్చు, ఖాళీ పెట్టె తీసుకెళ్ళి అక్కడ కుంకుమ ఇప్పుడు ఖాళీ పెట్టెని తీసుకొచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు ఒక చెట్టుకి పెట్టినాయి బీస్ అన్ని. ఇట్లా చెట్లకు పెట్టినాయి బీస్ అన్ని. వీటిని మళ్ళీ ఇలా తీసుకొస్తారు. ఇదొక దగ్గర ఇక్కడ అన్ని ఇట్లా పెట్టినాయి చూడొచ్చు. దీని అన్నిటినీ బాక్స్లో తీసుకొస్తుండు. ఫ్రేమ్ పెట్టిండు, ఆ ఫ్రేమ్కి అన్ని అటాచ్ అయినాయి. ఇతను కుంకుమ ఈ రకంగా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా బాగా తీసుకొచ్చి ఇందులో పెడుతుంది. అచ్చా, ఇందులో రాణి లేదా? ఓకే. ఏం చేస్తున్నట్టే ఈ చెట్టు దగ్గర పెట్టిన బీస్ అన్నిటిని ఇందులోకి రావడానికి ఆయన దాన్ని ఫస్ట్ రాణిని తీసుకొచ్చి అందులో భద్రపరుస్తా అంటుండు. చూడొచ్చు, పక్కన కాలువ ఉంది, కాలువ పక్కన ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు పక్కన చూడండి కొన్ని బీస్ అందులో అటాచ్ చేస్తుండు. మళ్ళీ బీస్ అన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టెలో నింపుతూ ఉంటాడు. ఇది ఆయనకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇట్లా లేచి వచ్చి చెట్లకు పెడుతుంటాయి కదా బీస్. ఇలా చెట్టుకు పెట్టిన బీస్ అన్నిటిని మళ్ళీ తీసుకొచ్చి ఇందులో పెడతాడు. ఇక బాక్సులో, ఈ ఖాళీ బాక్సులో ఆ బీస్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. మంచి టెక్నిక్ కదా, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళది. అచ్చా, అది అడుగుతున్నా అయితే ఎట్లా తెలుస్తుంది క్వీన్ బీ ఇందులోకి వచ్చిందా రాలేదని? అంటే చూడారా సార్, చూసి మనం క్వీన్ బీ వచ్చిందా లేదా చూసుకొని క్వీన్ బీ వచ్చిందంటే ఇక మిగతా ఇందులోకి వచ్చేస్తాయి, బయటికి ఎగిరిపోకుండా ఉంటాయి అంటుండో. అవంతా అబ్జర్వేషన్ చేస్తుండో క్వీన్ బీ దానికి వచ్చిందా లేదా అని. బాగా బీస్ అన్ని బయటకు వచ్చేసినాయి. ఇట్లా ఇక్కడ మనం దానికి తేనె కోము కూడా పెట్టేసింది దానికి.